బిఏ రోమన్ ఇన్ రోమ్ అంటే రోమ్లో ఉన్నప్పుడు రోమన్లా ఉండాలి, అంతే తప్ప వాళ్ళకే చిర్రెత్తించే పనులు చేసి వాళ్ళు మనల్ని అక్కడి నుంచి తరిమేసేలా చేసుకోకూడదు. ఇది ప్రతి ఒక్కరికి తెలిసిన సామెతే, బిఏ రోమన్ ఇన్ రోమ్ అనేది. కానీ తెలంగాణ వచ్చి 12 ఏళ్ళైనా, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడుపు కాగితం తీసుకొని 12 ఏళ్ళు అవుతున్నా కూడా ఈ విషయం కొద్దిమందికి అర్థమైనట్టు లేదు. ఇప్పటికీ తెలంగాణ మీద ఏదో ఒక రకంగా పెత్తనం చేయాలని చూస్తుంటారు. ప్రత్యేకించి తెలంగాణ భాష మీద, యాస మీద, ఇక్కడి సంస్కృతి మీద, ఇక్కడ ఫుడ్ మీద, ఇక్కడ తిండి మీద, బట్ట మీద, ఇట్లా ఎక్కడ దొరికితే అక్కడ తెలంగాణని అవమానించడానికి ట్రై చేస్తుంటారు కొంతమంది. సందర్భం దొరికిన ప్రతిసారి ఏదో ఒక విక్రింపులకు దిగుతూనే ఉంటారు. ఒకడేమో పొద్దున్నే లేవడం అంటే 5 గంటలకు లేవడం తెలంగాణ వాళ్ళకి మేమే నేర్పించినామని ఒకడంటాడు. ఒకడేమో ఒరిబువ్వ తినుడు మేమే నేర్పించినామని ఒకడంటాడు. ఒకడేమో వీళ్ళకి పాటలు పాడడం నేర్పించడం అంటాడు. ఒకడేమో వీళ్ళకి మాట్లాడడం నేర్పించడం అంటాడు. ఇంకొకడేమో అసలు మీకు అభివృద్ధి అంటే ఏందో తెలియదు, మీకు పైసలు ఎట్లుంటాయో తెలియదు, మేము వచ్చినాక పైసలు చూసిరు మీరు అంటాడు ఇంకొకడు. ఇట్లా రకరకాల కామెంట్లు చేస్తుంటారు సందర్భం దొరికిన ప్రతిసారి. ఎన్నంటే చెప్పుకోలేనన్ని ప్రతిసారి ఏదో ఒక సందర్భంలో నెలకోసారన్నా ఇట్లాంటి పంచాయతీ పెట్టండి వీళ్ళకు కోబుద్ది కాదు. అసలు వీళ్ళు ఎట్లా క్రియేట్ చేసుకున్నారంటే సాహిత్యం అన్నా, సంప్రదాయం అన్నా, సంస్కృతి అన్నా 2.5 జిల్లా వాళ్ళదే సంప్రదాయం, వాళ్ళదే తెలుగుదనం, వాళ్ళదే భాష, వాళ్ళదే యాస అన్నట్టు మొత్తం తెలుగు సినిమా ఇండస్ట్రీని క్రియేట్ చేసి పెట్టారు. సినిమాలలో వాళ్ళ భాషే, నవలలలో వాళ్ళ భాషే, తెలుగు రాష్ట్రాల్లో ఉండే అధికారిక రికార్డుల్లో వాళ్ళ భాషే, రాజకీయాలు, అధికారం, దోపిడీ అన్నిట్లలో మేము ఉండాలనేది వాళ్ళ తపన. ఈ రోజు కూడా 12 ఏళ్ళు అవుతున్న ఏర్పడి ఈ రోజు కూడా అదే పెడపోకడ. ఈ గడ్డ మీద బతుకుతూ ఇక్కడి సంస్కృతి సంప్రదాయాలకి కనీస గౌరవం ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. రీసెంట్గా యూట్యూబర్ నాగదుర్గ, అట్లాగే ఆల్రెడీ సినిమాల్లో ఫేమస్ అవుతున్న హీరో ప్రియదర్శి, వీళ్ళిద్దరి మీద ఒక సినిమా తీయడానికి పూజ జరిగింది. ఆ సినిమా పేరు ఇడుపు కాగితం. ఆ పూజ జరిగిన కొన్ని గంటల్లోనే ఇడుపు కాగితం అనే టైటిల్ మస్తు ఫేమస్ అయింది. గతంలో ఎప్పుడో ఈవివి సత్యనారాయణ మావిడాకులు అనే సినిమా తీసిండు. దానికి దీనికి రెండింటికి అర్థం ఒకటే. నాకు తెలిసి సినిమా కూడా అదే కాన్సెప్ట్లో వెళ్తుందేమో అనిపిస్తుంది. సో ఇడుపు కాగితం, దీంట్లో అర్థం కాని విషయం ఏముంది? ఇడుపు అంటే వేరుపడడం, కాగితం అంటే పత్రం, అంటే వేరుపడడానికి అంగీకరిస్తూ చేసుకునే ఒక పత్రం ఇడుపు కాగితం, దాన్నే విడాకులు అంటారు. దీంట్లో అంత అర్థం కాని విషయం ఏందో అర్థం కావట్లేదు. ఈ మాత్రం తెలుగు కూడా ఇడుపు కాగితం అనే 2 తెలుగు పదాలకు అర్థం తెలియని వ్యక్తులు అసలు మేము తెలుగు వాళ్ళం అని ఎట్లా అనిపించుకుంటారు? తెలుగు రాంది మీకు. ఆడెవడో ఇడుపు కాగితం అంటే అర్థమైంది, దీన్ని తెలుగులోకి డబ్ చేస్తారా, ఎవరైనా సబ్ టైటిల్స్ ఇస్తారా, అట్లనన్నా మేము ఆంధ్రోళ్ళని చూడడానికి వీలు ఉంటుంది, లేకుండా మేము సినిమాని ఎట్లా చూడాలి అని చెప్పి కామెంట్ పెట్టిండు. చిన్న లాజిక్, ఇడుపు కాగితం అనే 2 తెలుగు పదాలకు అర్థం తెలియని నువ్వు అసలు తెలుగోడివే కాదు. 60 ఏండ్ల నుంచి మీ సినిమాలు తీయట్లేరా? మీ ఆశ, మీ భాష పేరుతో మాకు అన్ని అర్థమైనాయా? ఓన్ చేసుకుంటే అర్థమైతే ఏనా? మొత్తం ఈ 60 ఏండ్ల నుంచి ఆ 2.5 జిల్లాల భాషే తెలుగు భాష, ఆ 2.5 జిల్లాల సంస్కృతే తెలుగు సంస్కృతి, ఆ 2.5 జిల్లా వాళ్ళు చేసిన మర్యాదలే మిగతా తెలుగు వాళ్ళ మర్యాదలు, వాళ్ళ కట్టుబాట్లే మిగతా తెలుగు వాళ్ళ కట్టుబాట్లు. మరి 60 ఏండ్ల నుంచి మీరు ఎంత చెత్త మా నెత్తి మీద గుమ్మరిచ్చినా మేము చూస్తున్నాం తప్ప ఏ రోజైనా దీని అర్థమైంది అని ఎప్పుడైనా అడిగినామా? పైగా మేము ఓన్ చేసుకున్నాం ఆ సినిమాల్ని, ఇవి మా సినిమాలు, మా తెలుగు సినిమాలు అని చెప్పి గర్వంగా చెప్పుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. తెలంగాణ వాళ్ళతో పాటు ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఉన్న మిగతా ప్రాంతాల వాళ్ళు కూడా వాటిని చూసిర్రు, ఓన్ చేసుకున్నారు, ఆదరించిర్రు, పైసల వర్షం కురిపించిర్రు, వాటితో మీరు బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుర్రు. వాస్తవానికి ఇడుపు కాగితం అనే పదం అంత సంక్లిష్టంగా ఏం లేదు, కానీ ఏదో దుర్బుద్ధి, ఎట్లనన్నా వీళ్ళని ఎక్కిరియాలి అనే దుర్బుద్ధితో ఇట్లాంటి కామెంట్లు చేస్తారు అనమాట. ఒకప్పుడు రాయలసీమ భాషని విలన్లకి, ఉత్తరాంధ్ర భాషని ఇంట్లో పనిచేసే పని మనుషులకి, అట్లనే తెలంగాణ భాషని కమెడియన్లకి, హీరో హీరోయిన్లకు మాత్రం ఈ 2.5 జిల్లాల భాషని పెట్టేటోళ్ళు. ఎందుకంటే వాళ్ళే హీరోల కింద ఉండాలి, వాళ్ళ భాష, వాళ్ళ యాసే హీరోయిన్ల కింద ఉండాలి, వాళ్ళ సంస్కృతే గొప్పగా ప్రొజెక్ట్ అవ్వాలి, వాళ్ళ సంప్రదాయాలే మొత్తం తెలుగు జాతి సంప్రదాయాలు అని చెప్పి అందరి మీద రుద్దాలి. ఇది ప్రయత్నం. ఆ 2.5 జిల్లాల భాషని హీరో హీరోయిన్లకు పెట్టుకొని మురిసిపోయేటోళ్ళు. అయితే ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు పుణ్యమా అని చెప్పి అటు రాయలసీమ వాళ్ళు కానీ, ఉత్తరాంధ్ర వాళ్ళు కానీ, ఇటు ఒంగోలు, నెల్లూరు జిల్లాల వాళ్ళు కానీ వాళ్ళు కూడా కొంత చైతన్యవంతమయ్యారు. వాళ్ళ యాసని, వాళ్ళ భాషని, వాళ్ళ సంస్కృతిని ప్రమోట్ చేసుకోవడం మొదలుపెట్టారు. అన్ని ప్రాంతాల వాళ్ళు వాళ్ళ యాసలో జానపదాలు, వెబ్ సిరీస్లు, సినిమాలు కూడా తీసుకొని ఆత్మాభిమానాన్ని చాటుకుంటారు. వాస్తవానికి ఇది చాలా మంచి పరిణామం. కానీ ఎవరికైతే 2.5 జిల్లాల భాషని 60 ఏండ్ల పాటు దీన్నే తెలుగు భాష అంటారు, దీన్నే తెలుగు సంస్కృతి అంటారు అని అందరి మీద రుద్దిర్రో వాళ్ళకి ఇప్పుడు మిగతా వాళ్ళు కూడా వాళ్ళ యాసల్ని, వాళ్ళ సంస్కృతిని ప్రమోట్ చేసుకునేసరికి భరించలేకపోతారు. వాళ్ళకి కంటగింపు కింద తయారైంది. అసలు ఇదంతా కాదు సమస్య. తెలంగాణ విడిపోయిన తర్వాత దగ్గర 10 ఏండ్ల పాటు ఎవరు ఇట్లాంటి కామెంట్లు చేయడానికి భయపడ్డారు. ఎవరన్నా పొరపాటున కామెంట్ చేసినా విపరీతమైన ఎదురుదాడి ఉండేది వాళ్ళ మీద. దెబ్బకి ఆ కామెంట్ని డిలీట్ చేసుకొని పోయేటోళ్ళు. కానీ ఈ 2.5 ఏళ్ల నుంచి పరిస్థితి మారిపోయింది, మళ్ళా మొదటికి వచ్చింది. దీనికి కారణం ఏంటంటే మన పాలకుల ఉదాసీనత, బలహీనత. ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళ ఓట్ల కోసం వాళ్ళ విగ్రహాలని పెట్టడం, వాళ్ళని పొగడడం,
వాళ్ళ నెత్తి మీదకి ఎక్కించుకోవడం, ఇట్లా వాళ్ళకి మరింత అలసిస్తుర్రు. ఇట్లా అలసిచ్చేసరికి వాళ్ళు పేట్రేగిపోయి ఇట్లాంటి కామెంట్లు పెడుతున్నారు. ఈ రోజుకు వాళ్ళ అగ్ర హీరోలు తీసే సినిమాలల్లో ఒక తెలంగాణ మనిషి ఉండడు, ఒక తెలంగాణ యాస ఉండదు, ఒక తెలంగాణ పాట ఉండడు. ఇక్కడి తెలంగాణ బతుకు చిత్రం అసలే ఉండదు. ఆ 2.5 జిల్లా వాళ్ళ లెక్క వాళ్ళ భాషను, వాళ్ళ సంస్కృతిని, వాళ్ళ సంప్రదాయాలను, ఆఖరికి వాళ్ళ పండగల్ని కూడా మార్కెటింగ్ చేసుకొని డబ్బు సంపాదించాలనే సోయి ఈ తెలంగాణ వాళ్ళకి కానీ, అటు రాయలసీమ వాళ్ళకి కానీ, ఉత్తరాంధ్ర వాళ్ళకి కానీ ఇన్ని రోజులు లేదు. లేకపోవడం వల్ల వెనకబడ్డం. ఇప్పుడు ఆ సోయి వచ్చి మనం కూడా మన భాషల్ని, మన యాసని, మన పండగల్ని, మన సంప్రదాయాల్ని ప్రమోట్ చేసుకునేసరికి వాళ్ళ కంటగింపు కింద తయారైంది. మనం ఎక్కడ వెనకబడిపోతామో వీళ్ళందరితో పోటీ పడితే అనే భయం పట్టుకుంది. ఆఖరికి మన భాష, మన యాస, మన సంస్కృతి కామెడీ పీస్ కింద మిగిలిపోతుందేమో అన్న భయంతోనే ఇట్లాంటి కామెంట్లు చేస్తున్నారు. ఇకనన్నా మారండి. ఇక్కడ బతుకుతున్నప్పుడు ఈ నేలను ఓన్ చేసుకోండి, ఇక్కడి ప్రజల్ని ఓన్ చేసుకోండి, ఇక్కడి సంస్కృతిని ఓన్ చేసుకోండి, ఇక్కడి సాహిత్యాన్ని ఓన్ చేసుకోండి. అప్పుడు మీకు ఎట్లాంటి తప్పుడు అర్థాలు కనిపించవు. అమెరికాలో కూడా గొడవలు అవుతున్నాయి. ఎందుకు అవుతున్నాయి అంటే ఇగో ఇట్లాంటి వాళ్ళ వల్లనే. అక్కడికి పోయి కూడా ఇట్లాంటి ఎర్రేషాలు వేయడం వల్ల అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పడాలంటే మీరు ఎక్కడ ఉంటున్నారో ఆ ప్రాంతాన్ని ఓన్ చేసుకోండి, అదే మీ ప్రాంతం అని చెప్పుకోండి, అదే బతుకు చిత్రాన్ని మీరు అలవర్చుకోండి. అప్పుడు అందరూ ప్రశాంతంగా బతకొచ్చు. ఇట్లాంటి పంచాయతీలకు ఆస్కారం ఉండదు. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథనాల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.